చీమ కానీ బాధపడక తప్పదు. అందుకని పెద్దలు చెప్పిన మాటలు గౌరవ. సైలెన్స్. వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? అతను నా వీప్ మీద కొట్టాడు సార్. ఆదిత్య, వాట్ ఇస్ దిస్? స్వప్న గారి వీపు మీద చీమ పాకుతుంటే కుడుతుందేమోనని టక్ అని దులిపేశావా? లేదు సార్, చంపేశాను. ఎంత జాలేయా లేడీస్ మీద నీకు. పాపం చీమ కుడితే బాధ కలుగుతుందని రియాక్ట్ అయ్యాను సార్. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకోవాలని నేను చెప్పిన పాఠం ఇమీడియట్ గా నాకే డిమాన్స్ట్రేట్ చేసి చూపించాలన్నమాట. సార్, అది కాదు. ఈ విషయం ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏమవుతుంది? పెద్ద గొడవ అవుతుంది. గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఒక చీమను చంపే ఆడపిల్లకు హెల్ప్ చేసావు. బట్ ఆ చనిపోయిన చీమ బాడీ ఎక్కడ? చీమలు బాడీలు వేసుకోవు సార్. సైలెన్స్. నేను అడుగుతున్నది ఆ బాడీ గురించి కాదు, చీమ డెడ్ బాడీ గురించి. వేర్ ఇస్ ద డెడ్ బాడీ ఆఫ్ ద చీమ? ఇక్కడే ఎక్కడో. ఎక్స్క్యూజ్ మీ. లేదు సార్, చీమ కదా గాలికి ఎగిరిపోయి ఉంటుంది సార్. డోంట్ ట్రై టు ఫూల్ మీ. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. సినిమాల్లో ఎంఎస్ నారాయణ లాంటి ప్రిన్సిపాల్ ని కాదు. ఒట్టు సార్, మదర్ ప్రామిస్ సార్, నేను చెప్పింది నిజం సార్. ఓకే ఓకే ఓకే, రేపు ఇదే వేళ కనిపించు. ఈ లోపల నేను ప్రాక్టికల్ గా ఆలోచించి జడ్జ్మెంట్ ఇస్తాను. గెట్ అవుట్. టైం అస్సలు బాలేదు. మంచికి పోతే చీమ. స్వప్న గారు, ఇదిగో ఇదిగో చీమ. ఇప్పుడేనా నమ్ముతారా సార్? చీమ 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 సార్. సార్ 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 సార్, ఇదిగో సార్, చీమ దొరికింది సార్. ఇదిగో సార్, చూడండి, మీరు అడిగిన డెడ్ బాడీ ఆఫ్ చీమ ఇదిగో. నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను? ప్రిన్సిపల్ లాగే సార్. షటప్. ఇందా కనపడని చీమ ఇప్పుడు కనపడిందంటే నువ్వు ఇంకో చీమను నో నో సార్, అదే చీమ సార్, సేమ్ చీమ సార్. నువ్వు ఈ చీమ నాటకం ఆపు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఆగండి. ఏంటి అరుపులు? మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా? ముప్పొద్దులా సుష్టిగా తింటావు. కనకదుర్గ, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మంచింగ్, రాత్రికి పాలు పళ్ళు, ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో. ఈ మేటర్ చెప్పడానికి పిలిచారా? చెప్పడానికి కాదు పిలిచింది, చెయ్యడానికి. వెనక్కి తిరుగు. ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే, చిన్న ప్రయోగం చేయాలి. వయసులో ఆ యోగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను. చిచ్చి, అది కాదు. సరే, డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను. నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చీమ వేస్తాను. తప్పన ఒకటి ఇచ్చుకుంటాను. చీమ పోతే వాడు కరెక్ట్, పరువు పోతే నేను కరెక్ట్. నువ్వు నవ్వకు, ఇక్కడిదెక్కడే మర్చిపో. ఆ సింహాద్రి సినిమా చూసినట్టున్నావు చూడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా. జాగ్రత్త. నువ్వు రారా. పరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఏంటా వాగుడు? నేను కాదు, నా అంతరాత్మ. అరే ఏంటి సెటిల్ అయిపోయావు? త్వరగా లే, ఎవరన్నా చూస్తారు. ఇలాంటి సీన్లు ఎంత ఎక్కువైనా బాగుంటాయి. కమన్ కమన్, గెట్ అప్. మీరు ఓకే కదా? రండి రండి, ఇలా కూర్చోండి. ఇక్కడ దెబ్బ ఏమైనా తగిలిందా? అరే అమ్మో, బ్లడ్. అయ్యయ్యో, బ్లడ్. సారీ అండి. తప్పండి 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 తప్పండి. నా వాచ్ స్ట్రాప్ గిరిగిపోయినట్టుంది. రొమాంటిక్ సీన్ చాలా బాగుందిరా. వెంకటేష్ శ్రీదేవి లాగా. ఎరా బుద్ధుందా అసలు నీకు? ఇది కాలేజ్ అనుకున్నావా, నెక్లెస్ రోడ్ అనుకున్నావా? అసలు ఏం జరిగిందంటే సార్, మేము సైకిల్స్ మీద వస్తుంటే మధ్యలో కుక్క. అప్పుడు చీమ, ఇప్పుడు కుక్క. జంతువులతో చాలా టచ్ ఉందిరా నీకు. కట్టుకథలు చెప్పకో, యూస్లెస్ ఫెలో. అది కాదు సార్, నా మాట వినండి. పాపం స్వప్న గారికి గాయమై బ్లడ్ కూడా వచ్చింది సార్. చూడండి సార్. గోరు గీసుకుందా? కాదు సార్, నా చేతి వాచ్ స్ట్రాప్ గీరుకుంది సార్. వాచి చాలా బాగుందిరా. గోల్డ్ చైన్ ఎక్కడ కొన్నావు? వేధవా వేధవా అని. ఇదిగో సార్ వాచ్. సర్లేవా, మీకు అడ్డొచ్చిన ఆ కుక్క ఎక్కడా? కుక్కలు అడ్డొచ్చి పడగొడతాయి కానీ తర్వాత ఏం జరుగుతుందో అని వెయిట్ చేయవు కదండి. ఒట్టు సార్, మీరు కుక్క. ఇప్పుడు నన్ను కుక్క అన్నాడని నీ అభిప్రాయమా? అలా అనలేదని మీ అభిప్రాయమా? అది కాదు సార్, మీరు కుక్క ఒకేసారి వచ్చుంటే మీరు కూడా కళ్ళారా చూసుండేవారన్న మీనింగ్ సార్. మిస్టర్ ఆదిత్య, ఐఎమ్ ఏ ప్రిన్సిపాల్, పైగా ప్రాక్టికల్ మ్యాన్. నువ్వు చెప్పేది స్టోరీయా, ఫిక్షనా, ప్రాక్టికలా అనేది తెలుసుకునేదాకా మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను. గెట్ అవుట్. మన ఇద్దరిని గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడేంటి? ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ బంద ఎవరది? ఓ అంతరాత్మ, నేనద్దం ముందుకు రానుగా. లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా. ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. సార్ రెడీ అండి. ఓకే, వాకిట్లో ఉన్నాయి. అగా ఫాలో మీ. సైకిళ్ళు బాగున్నాయి. వెరీ గుడ్. స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి.
ఏంటి బాబు గారు పిలిచారు? అర్జెంటుగా నాకు ఒక ఆడ మనిషి కావాలి. అయ్యో అమ్మగారు. అమ్మగారు ఆడ మనిషి కాదు, నా భార్య. నువ్వైతేనే బాగుంటుంది. మరి మా మావ మామూలు దోమలు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళని దులిపేసుకుని బయటికి రావాలి, ప్రయోగాలు చేయాలి, పచ్చి నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వద్దండి, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను, రాత్రి సెల్కి ఫోన్ చేయండి. నీకు కూడా సెల్ ఫోన్ రాత్రి దాకా అక్కర్లేదు. ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండి రా. ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను. మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది. అప్పుడు మనందరం కింద పడిపోతాం. నేను నీ మీద పడతాను. అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా, తగిలితే ఎలా తగిలింది, తగలకపోతే ఎలా తగలలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి. కమాన్, ఈ సైకిల్ అలాగే. వెళ్ళు. కమాన్, నేను ఇంటికి వెళ్తాను. కమాన్. మరి కుక్క? లేదనే కానీ డౌటు. మనంతా వెరైటీ ప్లానింగ్. ఈ నౌకరు కుక్క అంటే విశ్వాసం కలవాడు. ప్రస్తుతం వీడే కుక్క. ఎరా రెడీయా? యా. కమాన్ ప్రొసీడ్. 1 2 3 గో. త్వరగా లేవండి బాబు, అమ్మగారు చూస్తే బాగుండదు. నీ బొంద. అమ్మగారు వచ్చినా చూడరు, చూసినా ఏం అనుకోరు. అనుకున్నా నేనేం పట్టించుకోను, ఎందుకంటే నేను ప్రాక్టికల్స్ లో ఉన్నాను కాబట్టి. ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది. సిగ్గు లేదు, పట్ట పగల పని మనిషితో సరసాలాడతావా? పైగా ప్రాక్టీస్ చేస్తానంటావా? నేను చెప్పేది వినవే, సరసాలు కాదే, నిజంగా ప్రాక్టికల్సేనే. ఎత్తావా నరికి పోగులు పెడతాను. ఏవే ఆడతానివి, నీకు బుద్ధి ఉండకలేదు? నాకేం తెలుసమ్మా, నేను పని మనిషిని. పనుంది రమ్మంటే వచ్చా. పద, గోడ కుర్చీ వెద్దు కానీ. ప్రిన్సిపాల్ కదా, గోడ కుర్చీ చేయటం నలుగురిలో నామోషంగా ఉంటదేమో. పడగదిలో పద, గుంజీలు తీస్తా. గోడ కుర్చీ వేస్తా. పద. అక్క, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ప్రిన్సిపల్ ఏమంటారు? హాస్టల్లో వాటర్ రాకపోతే మనం ఏం చేస్తాం? మన తప్పు కాదుగా. అలా అని చెప్తే ప్రిన్సిపల్ ఊరుకుంటారా? అసలు సాడిస్ట్. రోగిని, ఇడియట్ని, స్టూపిడ్ని అని మీరు అనుకుంటారు. ఐ డోంట్ కేర్. అబ్బే, అలా ఎప్పుడు అనుకోలేదు సార్. అంటే వెరైటీగా అప్పుడప్పుడు అనుకుంటారా? మీటింగులొద్దు, రీజన్ కావాలి. కాలేజీకి లేటుగా ఎందుకు వచ్చారు? ఇవాళ హాస్టల్లో వాటర్ రాలేదు సార్. స్నానం చేయకుండా వస్తే ఏమవుతుంది? 3 రోజుల నుంచి నేను స్నానం చేయకుండా డ్రెస్ చేంజ్ చేసుకోకుండా వస్తున్నాను. ఏమైంది? స్టిల్ నౌ ఐ యామ్ ప్రిన్సిపాల్. సార్ చేయవాసం చూడు, పీల్చు బాగా. లేదు సార్. లేటుగా రావడం, స్టోరీస్ చెప్పడం మీ సిస్టర్స్ కి అలవాటు అయిపోయింది. ఇక్కడి నుంచి ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు. మీరుండండి. వాడెవడో తెలివిగా గోడ పక్క నుంచి బల్లిలాగా పాక్కుంటూ పోతున్నాడు. వాడి సంగతి చూసొస్తా. వద్దు. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ప్రిన్సిపల్ గారు ఉన్నారా? మేడం అట మేడం, యూస్లెస్ ఫెలో. చెప్తా. లేరండి, పోయారు. వాట్? పోయారా? ఎప్పుడు? రాత్రి హార్ట్ అటాక్. అక్క, మన టైం అసలే బాగోలేదు. ఆ ఫోన్ చేసిన ప్రిన్సిపల్ గారేమో. మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అండ్ కంట్రీమెన్, గుడ్ న్యూస్! మన పాలిట సద్దాం హుస్సేన్ ప్రిన్సిపల్ గంగరాజు గంగరాత్రి మరణించారు. అయ్యో ప్రిన్సిపాల్ గంగరాజు చచ్చిపోయాడంట. ప్రిన్సిపాల్ గంగరాజు నేనే కదరా? నిజంగా పోయారా? ఎవరు చెప్పారు? స్టాప్ స్టాప్ స్టాప్, నో మోర్ క్వశ్చన్స్. మ్యాటర్ మొత్తం చెప్తాను, వినండి. రాత్రి 10 గంటలకి తలుపు టక్ టక్ మని చప్పుడైంది. పందికొక్కు తలుపు గీకుతుందేమో అనుకున్నాను. బాసు, నీ రూమ్ లో పందికొక్కులు కూడా ఉన్నాయా? 2 ఉన్నాయి, వదిలేయి. వెళ్ళి తలుపు తీసా. పందికొక్కులు కావు, మన ప్రిన్సిపల్ గారి వైఫ్. అంటే మన ప్రిన్సిపల్ గారి వైఫ్ కి నీ రూమ్ తెలుసన్నమాట. ప్లీజ్, నో డబుల్ మీనింగ్స్. నన్ను చూడగానే ఆవిడ, మీ సార్ మనకి లేరు బాబు అని బర్స్ట్ అయిపోయింది. నిన్ను చూసి బర్స్ట్ అవడం ఏంటి బాసు, వరస్ట్ గా? నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కొన ఊపిరితో ఉన్న మన సార్ నన్ను చూసి, ఆదిత్య అంతా అయిపోయింది, ఐఎమ్ లీవింగ్, ఇక ఈ కాలేజ్ భారం నీది అని నా చేతిలో వాలిపోయారా. అప్పుడు నువ్వేమన్నావు? మీరేం వరి కాకండి సార్. డిగ్రీ 3 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు చదివైనా కాలేజీని కంటి పాపల చూసుకో. మీరు హ్యాపీగా త్వరగా చావండి అన్నానంతే. థ్యాంక్స్ ఆదిత్య. పాత సినిమాలో ముసలి పాత్రల తల బాల్చేశాను. ఎలా ఉంది? స్టోరీ చాలా బాగుందా? బాగా శుక్రియా శుక్రియా, థ్యాంక్ యూ. సార్ మీరు? నేను కాదురా, ప్రిన్సిపాల్ గంగరాజుని. సార్ మీరు పోలేదా సార్? లేదురా, కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉండి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఎరా
నాకు హార్ట్ అటాక్ వచ్చిందా? నేను చచ్చిపోయానా? అని మీ రూమ్ కి ఫోన్ చేస్తే ఎవరో లేడీ చెప్పింది సార్. మళ్ళీ ఇదో కట్టుకథ ఏంట్రా? మా ఆవిడ నీ రూమ్ కి వచ్చి బరస్ట్ అయిపోయిందా? ఆ సినిమాలో ముసలోలాగా నీ మీద వాడిపోయానా? సారీ సార్, ఆ. మీరు పోయారని నిజంగా ఎవరో చెప్పారు సార్. షట్ అప్. అది చెప్పింది ఎవరో తెలుసుకున్నాక చెప్పు. అప్పుడు దాకా నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా?